अस्सलाम वालेकुम, गुड మార్నింగ్ ఫ్రెండ్స్. పొద్దునే అన్వర్ అన్న మనకు చిన్న మెసేజ్ ఇచ్చారు. దట్ వాస్ స్వీట్ ఆఫ్ హిమ్. అండ్ నేను లేసాను, బ్రేక్ఫాస్ట్ చేశాను, రవ్వ ఉప్మా చేసి తినేసాను, అయిపోయింది, ఫ్రెష్ అప్ అయిపోయాను. అండ్ చిన్న చిన్న పనులు ఉన్నాయి, మళ్ళీ రేష్మా దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఆ పనులు ఫినిష్ చేద్దామని. నా గ్రైండర్ పాడైపోయింది, నా కుక్కర్ పాడైపోయింది. సో గ్రైండర్ కుక్కర్ తీసుకుందామని డిసైడ్ అయ్యా. అలాగే రేష్మా దగ్గరికి వెళ్ళి, రేష్మా దగ్గర కూడా తను కూడా ఏదో ఎక్స్చేంజ్ చేయాలంట, కొన్ని స్టీల్కి సంబంధించిన ఇవి. అండ్ నేను కొన్ని డ్రెస్సెస్ కూడా తనకు అక్కడ ఇవ్వాలన్నమాట. ఆ సూట్ కేసు కూడా తీసుకెళ్తున్నాను. నేను చెప్పాను కదా నేను అంతా సర్దని చూపిస్తానని, మర్చిపోయాను, చూపిస్తాను ఉండండి. సో అవన్నీ తీసుకొని వెళ్తాను. అండ్ రేష్మా నేను వచ్చేటప్పుడు నాకు ఫిష్ కర్రీ కట్టించింది. ఆ ఫిష్ కర్రీ ఉంది. సో రైస్ పెట్టేసాము. నిన్న క్యాబేజ్ ఫ్రై చేసాము ఇంట్లో. సో అది కూడా ఉంది. సో అది అవన్నీ సరిపోతాయి ఇప్పుడు మధ్యాహ్నానికి. ఇంకేం వండొద్దన్నారు. సో అవే తింటారంట వీళ్ళు. అన్వర్ నేనే ఉన్నారు, హెల్పర్స్ కూడా అవే తినేస్తానన్నారు. సో అందరూ తినేస్తారు. నేను రేష్మా దగ్గరికి ఇక్కడ నుంచి ఇప్పుడు బయలుదేరుతున్నా, అవన్నీ చూసుకొని మళ్ళీ ఇంటికి వద్దామని. సో ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి ఆ పని ఈజీగా, నాకు పని లేదు కాబట్టి బయట పనులు ఫినిష్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు రేష్మా దగ్గరికి వెళ్దాము. నేను ఆల్రెడీ డ్రైవర్ వచ్చేసారు. నేను ఒక్కసారి నా కబోర్డ్ చూపిస్తాను మీకు. అవన్నీ వార్మ్ క్లోత్స్ అండి, స్వెటర్స్, షాల్స్, అవన్నీ వార్మ్ క్లోత్స్. అది స్విమ్మింగ్ డ్రెస్సెస్ అనమాట. ఇవన్నీ చూపిద్దాం. ఇవన్నీ నా టీ షర్ట్స్ సంబంధించి, ఇవన్నీ నా టాప్స్, షార్ట్ టాప్స్. అండ్ దీస్ ఆర్ ఆల్సో షర్ట్స్. ఇవన్నీ షర్ట్స్. అండ్ దీస్ ఆర్ సమ్ ఇంకా కొన్ని షర్ట్స్ అవి. అండ్ దీస్ ఆర్ మై చుడీదార్స్ సంబంధించి చుడీదార్స్ అవన్నీ అనమాట. నేను ఐరన్ చేసి తెప్పించుకొని పెట్టుకున్నాను సెట్ వైజ్గా. సో ఇవన్నీ కొన్ని హ్యాంగర్కి వేసి పెట్టాను. అయితే ఇంకా కొన్ని సద్దాలు అనమాట, అవన్నీ ఇంకా అవ్వలా. ఇదిగోండి సద్దాల్సినవి ఎలా ఉన్నాయి చూడండి. అవి నా ప్యాంట్స్ అని, ఇవి నా ష్రగ్స్ అని ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవన్నీ ష్రగ్స్, ఇవి నా ప్యాంట్స్ అనమాట, పలాజోస్ ప్యాంట్స్ అని. అవన్నీ సర్దాలి ఇంకా. సో నిన్న బయట ఉన్నాను, ఈరోజు కూడా ఇంకెళ్తున్నాను కదా. సో వచ్చిన తర్వాత వీలైతే చేసేస్తాను, పని లేనప్పుడు. నేను చూపిస్తానని చూపించేసాను. ఇంకా చాలా ఉంది సర్దేది, అవన్నీ మళ్ళీ చేస్తాను. ఎస్, సో నేను బయలుదేరుతున్నా రేష్మా దగ్గరికి. భయంకరమైన ట్రాఫిక్ ఉంటుందండి ఈ మధ్య సిటీలో. ఇంకా వర్షం పడింది కదా రాత్రి, ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ బాక్స్లో మా సర్వెంట్ కొంచెం పులిహోర చేశానమ్మా, కట్టుకుని వెళ్ళండి అని కట్టించింది. దట్ స్వీట్ ఆఫ్ అర్స్ అబౌట్ పులిహోర కట్టుకున్నాను. అండ్ వెయిటింగ్ ఫర్ ద లిఫ్ట్ టు కమ్. సో నేను వచ్చేసాను రేష్మా వాళ్ళ ఇంటికి. అండ్ రేష్మా ఇప్పుడు ఇమీడియట్గా అర్జెంట్గా బయలుదేరి వెళ్దామన్నాను. నేను బ్లాగ్ చూడాలి, నాది అర్బాస్ ఎడిట్ చేసి పెట్టాడు. సో బ్లాగ్ చూసేసి రేష్మాని తీసుకొని బయలుదేరా. అస్సలం వాలేకుమ్ రేష్మా. వాలేకుమ్ అస్సలాం. రెడీ? ఎస్, రెడీ. బయలుదేరదమ్మా. ఎస్. పాత సామాన్లు ఎవరు లేకపోతే మా సిస్టర్స్కి ఇది తోచిందనమాట. సో అది చేస్తున్నాము. సరే, ఏదో ఒకటి చెయ్యాలి కదా. అదే అందుకని ఇది చేస్తున్నావా? ఎంత బొక్క పడుతుందో తెలియదు నాకు. అక్కడ వాళ్ళక కాదు, ఇక్కడ మనకు అంతలేదు. మనకి ఏం కావాలి అదే తీసుకుంటున్నాం. ఓకే, స్ట్రిక్ట్లీ నో. ఓకే, చూద్దాం. నేనైతే డిసైడ్ అయిపోయా. ఎవరు చెప్తున్నారు చూసుకోండి మీరు. నేను స్ట్రిక్ట్ గా చెప్తున్నాను, నో. నాకేం అవసరం ఉన్నాయి, చిన్న టీ స్పూన్స్ కావాలి, అండ్ ఇవి కుక్కర్ కావాలి, గ్రైండర్ ఒకటి, అంతే. దట్స్ ఇట్. సరే, చూద్దాం పద. కన్ఫ్యూజ్ అవుతున్నా. ఎన్ని వెరైటీస్ వస్తే కన్ఫ్యూజ్ కాకపోతే ఏమవుతుంది? ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకుండా అర్థం కావట్లేదు. చూస్తే అన్నీ తీసుకోవాలనే ఉంటుంది. कढ़ाई देखो, जब से उसका दम, मेरा दम पूरा उसको वो है ये वो आजकल ज़ीरो इसका है. నేను ఆల్రెడీ టీ స్ట్రైనర్స్ తీసుకున్నా, చూపిస్తాను అన్ని. బిస్మిల్లా, అల్హమ్దుల్లా. రేష్మా గడ్డ అవుతుంది అక్కడ. చీకటి అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళాలి, వర్షం పడుతుంది. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాము ఏం తీసుకున్నాం, ఏం లేదు. ఇప్పుడు చీకట్లో ఏం మాట్లాడలేం కాబట్టి ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం ఇంకా. ఎస్ ఫ్రెండ్స్, మేము ఫైనల్లీ ఇంటికి వచ్చాం. ట్రాఫిక్ చాలా ఉండింది. ఇంటికి రాని ఫస్ట్ ఫోన్ చేసేసాము, ఫోన్ చేసి రిలాక్స్ అయ్యాము. ఇల్లు రేష్మా రాగానే చెప్పింది ఎలా ఉంది ఏంటి అని.
ఎలా ఉంది రేష్మా? ఎవ్వరు లేదు, ఎవ్వరు లేకపోతే కామ్గా ఉంది ఇల్లు. కానీ వాళ్ళు ఉంటే ఆ హడావడి వేరేగా ఉంటది కదా. అవును, ఆ సందడి అదంతా. అంటే ఇప్పుడు అట్లీస్ట్ రేష్మా వీళ్ళు వచ్చారు, గత 2 days నుంచి అన్వర్ చూస్తున్నారు కదా, అంటే క్వైట్ సైలెంట్ పీస్ఫుల్గా, అసలు ఏమీ అల్లరి లేకుండా, అట్లా నాయిస్ లేకుండా ఉండింది. సో చాలా రిలాక్స్డ్ ఫీలింగ్. ఒకసారి మళ్ళీ వాళ్ళు మిస్ అవుతున్న ఫీలింగ్. వాళ్ళు డెఫినెట్ అక్కడ బిజీగా ఉండి మమ్మల్ని గుర్తు కూడా చేసుకోవట్లేదేమో, మేము మాత్రం అన్నిసార్లు తలుచుకుంటున్నాం మళ్ళీ. ఓకే, అయితే నేను చూపిస్తాను అన్నాను కదా ఏమేమి తెచ్చానని. వెరీ లిటిల్ థింగ్స్ బట్ చూపిస్తాను. యాక్చువల్గా బిఫోర్ మేము ఏం తీసుకెళ్ళామో చూపించాల్సింది, కానీ రేష్మా చూపించింది, హడావడిగా బయలుదేరిపోయి చూపించలేకపోయాం. ఇది రేష్మా రైస్ కుక్కర్ తను పాడైపోతే రిపేర్ చేయించింది. ఇది యాక్చువల్గా ఏదో వైర్ ఏదో పోయిందని వైర్ వేయించి రిపేర్ చేసి ఇచ్చారు వాళ్ళు. అండ్ ఎందుకు ఆ షాప్ కంటే, ఆ షాప్ పేరు ఏంటి? శ్రీలక్ష్మి. ఇది మెహదీపట్నంలో ఉందండి. ఆ షాప్ ప్రమోషన్ ఏం కాదు, కానీ అన్నీ దొరుకుతాయి అక్కడ. అండ్ ఎప్పటి నుంచో మా అమ్మ వెళ్ళేది ఆ షాప్కి, తర్వాత మేము వెళ్తున్నాం అనమాట. ఎప్పటి నుంచో మాకు అలవాటు కాబట్టి అక్కడికి వెళ్తున్నాము. అండ్ నాకు పర్టికులర్ షేప్లో మాత్రం కుక్కర్ కావాలి. అది నేను సరత్ సిటీ మాల్లో, బ్రాండ్స్లో, ఈ ఇంకేంటి ఇన్ఆర్బిట్ మాల్లో, ఆన్లైన్లో అన్నీ చెక్ చేశాను, అలా దొరకలేదు. అందుకే నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ చూశాను అనమాట. ఇది మా అర్హాన్ది చిన్న కుక్కర్, అయితే ఇది పాత కుక్కర్ అనమాట. సో ఈ హ్యాండిల్ ఇరిగిపోయింది, అర్హాన్ కుక్కర్ హ్యాండిల్ ఇరిగిపోయింది. అండ్ మేము వాటికి ఏది నాన్ స్టిక్ అవి యూజ్ చేయము, ఎప్పుడు స్టీల్ కానీ సిల్వర్స్లోనే కుక్ చేస్తూ ఉంటాము. సో ఇవి కూడా వాళ్ళు మార్చి ఇచ్చారు, హ్యాండిల్ మార్చి ఇచ్చారు. ఎందుకండి తీసేస్తాం, మేము మార్చి ఇస్తాం, ఎప్పుడైనా ఎమర్జెన్సీకి యూజ్ చేసుకోవచ్చు కదా అని ఇచ్చారు వాళ్ళు. చేసి ఇచ్చారు పాపం. మేము వద్దు ఇది తీసేస్తానంటే లేదు మీరు యూజ్ చేసుకోండి అని చేసి ఇచ్చారు. నార్మల్ అయిపోయింది. మనం అయితే ఇంట్లో చూస్తే పాడైపోయింది అనుకునే వాళ్ళం. నేను బిఫోర్ మీకు చూపించాల్సింది, ఓకే వాట్ ఎవర్, అప్పుడు చూపించలేకపోయాను. సో దీనికి నేను తీసుకున్న కుక్కర్ ఏంటంటే, అండ్ మన ఆడవాళ్ళు స్టీల్ షాప్కి వెళ్తే, నేను చెప్పాను కదా ఒకటి అనేసి ఎన్ని తీసుకుంటాం అనేసి, ఒకటంటే ఇంకొకటి తీసుకుంటాము. చూడండి మా అక్క ఏం తీసుకున్నది, చూడండి ఎంత తీసుకుంది అది కూడా చూడండి. లేదు కొంచెం తీసుకున్నాను, కానీ ఇంకా అవసరం కదా, ఇంటికి తప్పదు కాబట్టి తీసుకున్నాను. ఇది చిన్న కుక్కర్, బుజ్జి కుక్కర్ మా అర్హాన్ కోసం. సో అది వాడికి చూపించక ముందు ఫస్ట్ సెలెక్ట్ చేశాను అనమాట. ఇదిగోండి. సో ప్రెస్టీజ్లో అండి ఇది. ఈ కుక్కర్ ఈ షేప్ అంతా నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పుడైనా మనం పప్పు కూడా చేసుకోవచ్చు. దాయికి హండీ అంటారు, హండీస్లా ఉన్నాయి ఇవి. సో నాకు నచ్చింది అనమాట. అండ్ ఇట్ ఇస్ ద స్టీల్ వన్. అయితే మాకు ఎప్పుడు కొత్తగా వెరైటీగా ఏంటి యూస్ చేయాలని ఉంటది, అందుకే మేము కుక్కర్స్ మార్చి తీసుకుంటూ ఉంటాము. నిజంగా నేను మార్చేస్తానండి. అంటే నాకు ఏంటో ఒక రోజు అయితే బోర్ కొడుతుంది. బోర్ కొట్టడం అని కాదు, ఒక 2 years తర్వాత మాక్సిమం అంటే 2.5 years వరకు యూజ్ చేస్తాను. దాని తర్వాత మార్చేస్తాను నేను నార్మల్గా కుక్కర్స్. మార్చేసి మళ్ళీ కొత్తగా అంటే వెరైటీగా తీసుకుంటారు. మళ్ళీ బ్లాక్ లో, వైట్ లో, రెడ్ లో అట్లా చూస్తూ సేమ్ షేప్ లో మళ్ళీ సపరేట్ గానే తీసుకోవాలన్నమాట. ఇది రేష్మా తీసుకుంది. తను 2 నాన్ స్టిక్ కడాయిస్ ఉంటే అది తీసేసి తీసుకుంది. అండ్ దిస్ ఇస్ సర్జికల్ స్టీల్లో, ఇప్పుడు చాలా ఫేమస్ కదా, మనకు కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఇది సర్జికల్ స్టీల్ కాబట్టి, కానీ చాలా బాగుంది. ఇది రేష్మాకు ఒకటి కావాలని తీసుకుంటాను. సో కర్రీస్ కానీ, పప్పులు కానీ, చార్లు కానీ పెట్టుకోవచ్చు. బాగుంది ఇది సర్జికల్ స్టీల్లో. అండ్ వీళ్ళు ఏంటంటే ఆ పాత 2 ఇచ్చినందుకు వాళ్ళు దీనికి 30% డిస్కౌంట్ ఇచ్చినట్టున్నారు. సో ఇది యాక్చువల్గా ఇట్ ఈస్ ఫర్ 3,569 రూపీస్ అండి, బికాస్ ఆఫ్ ద స్టీల్ అనమాట. ఇది 2,000 చేంజ్లో పడింది రేష్మాకి. సో ఇది రేష్మాది సర్జికల్ స్టీల్ది. ఇది బాగుంది, నాకు నచ్చింది. ఇప్పుడు వదిలే తర్వాత తీసుకోలేదు నేను. అండ్ దిస్ ఇస్ మై కుక్కర్. అయితే నేను ఇది ఎందుకు తీసుకున్నాను, అది సిల్వర్ కి కడిగి రాలే, అది మా పుప్పు ఇప్పించింది నాకు అప్పుడు నా పెళ్లి అయినప్పుడు. దాల్ కా థానా हंडी वो डाली ना, वो फुप्पू दिलाया था, उसको सुराख पड़ गया था. తెలుగులో మీరు చెప్పండి. నేను చెప్తా. మా అమ్మ అంటే తనకి పుప్పు, తన పెళ్ళి అయినప్పుడు సిల్వర్ది అండి, అది మన పతానా తా, మేము మర్చిపోయాను చూపించలేదు.
బిఫోర్ షాప్ వెళ్ళే ముందు ఏం తీసుకెళ్తున్నావు చూపించాల్సింది మర్చిపోయాము. ఓకే, సో ఇలా రౌండ్గా ఒక సిల్వర్ హండీ అనమాట, అది సిల్వర్ది. మా అమ్మ తనకి మ్యారేజ్ అప్పుడు ఇప్పించిందంట తనకి, సో అందుకే అలా పెట్టేసుకుందంట ఇన్ని రోజులు. కానీ దానికి ఇంకా సిల్వర్ కదా, హోల్స్ పడిపోతూ ఉంటాయి చాలా రోజులు యూజ్ చేస్తే, అందుకే అది తీసేసి ఇది తీసుకుందంట. ఈ హండి తీసుకుంది, సిల్వర్ తీసి అప్గ్రేడ్ అయిపోయింది మా రేష్మ. ఎక్కడ మామూలు అప్గ్రేడ్ కాదు, సర్జికల్ స్టీల్ అప్గ్రేడ్. అయితే చెప్పు. అయితే అది మా పుప్పు తెప్పించారు, ఇది మా బాజీ తెప్పించారు. ఇప్పుడు సిల్వర్ నుంచి స్టీల్ కి వచ్చేసాము. ఓకే, నాన్ స్టిక్ యూజ్ చేయలేదు అంటున్నారు కదండి ఈ మధ్య, అందుకనేసి మారుస్తున్నాం కదా, ట్రై దీంట్లో అలవాటు చేసుకుందామని. అయితే నాకు ఈ షేప్లో కుక్కర్ కావాలి. ఇది నాకు ఆల్రెడీ లాస్ట్ టైం ఈ వినోద్ అన్న కంపెనీ నుంచి ఆన్లైన్లో ఒకటి తెప్పించాను. అది రేష్మా దగ్గర ఉంది కదా, రేష్మా దగ్గర ఉంది సేమ్ షేప్లో. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కంపెనీలో నేను మళ్ళీ తీసుకోలేదు. ఈ కంపెనీ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అని కొంచెం భయపడ్డా, కానీ వాళ్ళు చెప్పారు ఇవన్నీ ఏ కంపెనీస్ రాకముందు ఈ కంపెనీ వచ్చిందంట, వినోద్ అంట, మనకు తెలియదు. సో ఇలా ఉందండి చూడండి. సో దీనికి ఏమి ఇచ్చారంటే మనం వండిన తర్వాత ఇది ఇలా కింద పెట్టేసి దీని మీద పెట్టేయచ్చు. మనం వండేసిన తర్వాత ఇలా వండేస్తాం కదా, అయిన తర్వాత ఇది కప్పి ఒక డిష్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. అయితే నేను ఇప్పటి వరకు స్టీల్లో కుక్కర్స్ యూస్ చేయలేదండి, ఫస్ట్ టైం యూస్ చేస్తున్నా. వాళ్ళు చెప్పడం ఏంటంటే డైరెక్ట్ స్టవ్ మీద అంటే ఏదైనా వేసి నూనె కానీ వాటర్ కానీ ఏదైనా వేసే స్టవ్ మీద పెట్టాలంటే, అంటే స్టవ్ మీద పెట్టేసి మనం గిన్నె వేడైన తర్వాత నూనె వేసుకుంటూ ఉంటాం కదా, స్టీల్కి అట్లా చేయొద్దు అని చెప్పారు. సరే కొంచెం జాగ్రత్తగా వండుకుంటే, స్టీల్ ఈజ్ ఆల్సో అంటే అలవాటు పడిపోతే మంచిది కాబట్టి ఆరోగ్యానికి. అప్గ్రేడ్ అనమాట, అప్గ్రేడ్ ఫ్రమ్ నాన్ స్టిక్ టు స్టీల్. అది ఇంకా చూపిస్తా. నెక్స్ట్ తవ్వ. నా తవ్వ పాడైపోయింది. అండ్ ఒకటేమో ఏమంటారు పిత్తల్ బ్రాస్ ఇది కూడా ఉందండి నా దగ్గర, కానీ ఎందుకో అది చపాతీస్ కరెక్ట్గా రావట్లేదు, పాడైపోయిందని కొత్త చపాతీ బిక్కర్ తీసుకున్నాను. దీంతో ఎవరు నేను ఒక్కడు కొడితే అంతే సంగతులు. ఇది నెయ్యి కోసం రేష్మా తీసుకుంది, ఇది బాటిల్ లాగా ఇలా సేఫ్ గా ఉండాలనేసి బాటిల్. ఇదేమో 5 years వారంటీ అంట కుక్కర్కి. యా సరే, నేను కూడా ఒక నెయ్యి కోసం తీసుకున్నాను. నార్మల్గా నేను బాటిల్స్లో వేస్తూ ఉంటాను. సరే ఇది అండ్ ఈ స్పూన్ అనమాట ఇలా పెడదాం. కాకపోతే ఇది ½ kg కాదనుకుంటా. హాఫ్ కేజీ పట్టదు. సరే మన పక్కన కొంచెం పెట్టుకోవాలి. అని చిన్న కప్స్ తీసుకున్నాను ఇలా. దీనికేమో ఇట్లా అంటే ఎప్పుడైనా మేము నలుగురే ఉంటాము, ఎప్పుడైనా అప్పుడు చిన్న చిన్న కర్రీస్ ఏమైనా అర్హాన్ కోసం తీయాలన్నా, ప్రిన్స్ కోసం తీయాలన్నా వాళ్ళకి ఇలా పనికి వస్తుంది కదా, చిన్నగా ఇట్లా తీసుకుందామని చిన్నది తీసుకున్నా. ఇంట్లో ఉన్నాయి కొన్ని కప్స్, కానీ ఇలా కొంచెం ఇది గిన్నెలాగా అనిపించిందని తీసుకున్నాను. ఇవి 6 తీసుకున్నాను. అండ్ నేను టీ ఫిల్టర్ కూడా కొన్నాను. చిన్న చిన్న టేబుల్ స్పూన్స్ ఎక్కడ పోయాయో కనిపించదండి. ఇది మా ఇంట్లోనే జరుగుతుందా, మీ ఇంట్లో కూడా ఇలా జరుగుతుందా చెప్పండి. ఎప్పుడు మనకు అన్నీ ఉంటాయి కానీ స్పూన్స్ మాత్రం మాయమైపోతూ ఉంటాయి. ఎందుకు అవుతాయో తెలియదు. మనం వెతికి అలసిపోతాం కానీ మనకి స్పూన్స్ మాత్రం మాయమవుతుంది. నీకు అలా అవుతుందా మీ ఇంట్లో? అవుతుంది. మా ఇంట్లో మా దగ్గర అయితే ఒక్కటి కూడా దొరకదు స్పూన్. ఎందుకంటే ఏ డిబ్బలో అన్ని వేసి పెట్టేస్తారు అట్లా. మళ్ళీ నేను సర్దిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ కడిగి పైన పెట్టాను, మళ్ళీ లోపల వెళ్ళిపోతాయి అవి. నీ దగ్గర లోపలికి వెళ్తాయి, మా దగ్గర అసలు కనిపించవు. మీ దగ్గర చాలా మంది ఉన్నారు కదా, నా దగ్గర అయితే నేనే వాష్ చేసి నేనే పెట్టుకుంటాను కాబట్టి నా దగ్గరే ఉంటది. నా దగ్గర ఉండదు. అంటే టిఫిన్స్ కట్టిస్తాము, అటు ఇటు ఎక్కడికో తీసుకెళ్తూ ఉంటారు పిల్లలు, అలా పడేస్తారనమాట. సో ఇదండి మా ఈరోజు నేను చేసిన స్టీల్ షాపింగ్ హడావిడి అనమాట. ఇది నేను బిజీగా ఉండి వాళ్ళు వస్తే నాకు కుదరదు, అస్సలు టైం ఉండదు. మీ అందరికి తెలిసి ఇంకా కిచెన్ వెళ్తే అక్కడే ఉండిపోతా. అండ్ వాళ్ళు ఇంకా షూట్ స్టార్ట్ అయితే వెళ్ళలేను. సో దొరికింది అవకాశం, వాళ్ళు అక్కడ మనం ఇక్కడ పల్దా అని పరిగెత్తాం నేను రేష్మా. సో ఇది కొన్నామన్నమాట. మా సంసారం అంతా ఇది అనమాట, చిన్న చిన్నగా క్యూట్గా కొన్నాము. అయితే ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఇంకా చాలా మాట్లాడితే అక్కడ అర్బాస్ చూస్తున్నాడు టైమోరా అన్నట్టు. ఏం లేదు, ఏంటంటే పెద్ద వ్లాగ్స్ చేస్తే మీరు చూడట్లేదు, వ్లాగ్స్ వెళ్ళట్లేదు, ఎవరు చూడట్లేదని మా అర్బాస్ చాలా బాధపడుతున్నాడు. ఎలా ఇచ్చినా పర్వాలేదు చూస్తారా అని నమ్మకంతో నేను చేస్తున్నాను. సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్,
షార్ట్ అండ్ క్యూట్ అండ్ క్రిస్పీగా పెడదామని నా ఉద్దేశం. ఐ హోప్ మీకు అందరికీ ఈ వ్లాగ్స్ అన్ని నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అంటిల్ ఐ సీ యూ నెక్స్ట్, స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ. And when you get bored of killing me, and when you get bored of killing me, and when you get bored of killing me, and when you get bored